హాయ్ నమస్తే వనకం ఆదాబ్, నేను మీ ఫిట్ హరి. ఈరోజు మన 55 డేస్ ఛాలెంజ్లో డే 1. పొద్దున్నే కడుపు ఖాళీ చేసుకుని వెయిట్ చూస్తే 82.7 kgs. వెంటనే వేడి ఓ బ్లాక్ కాఫీ తీసుకుని మన గ్రౌండ్కి స్టార్ట్ అయిపోయాం. ఇదే మన హై స్కూల్. 2017 టైంలో ఇక్కడే మనం రక్తాలు చిందించాం. అలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా పంపించాం. ఈ స్కూల్లో మనకి ఫ్రెండ్స్తో చాలా మెమొరీస్ ఉన్నాయి. వద్దు మనకి ఎమోషనల్ వద్దు అని 2 జేబులో చేతులు పెట్టుకుని పైకి బయలుదేరిపోయాం. పైన వెదర్ చూస్తే మామూలుగా లేదు మామ. అలా కాసేపు వార్మప్ చేసి మన ఫ్రెండ్స్తో కలిపి కార్డియో వర్కౌట్ కంప్లీట్ చేసాం. వెంటనే ఇంటికి స్టార్ట్ అయ్యి ఫ్రెష్ అయ్యి మన 55 డేస్ ఛాలెంజ్ సక్రమంగా జరగాలని గుడికి వెళ్ళి అభిషేకం చేయించాను. ఈ 55 డేస్ ఛాలెంజ్లో మన ఫస్ట్ మీల్ వచ్చి ఓట్ మీల్, 40 grams ఓట్స్, 10 grams ఆల్మండ్స్, 10 grams కాజు and 15 grams peanut butter and 250 grams milk. మన సెకండ్ మీల్లో 200 grams రైస్, 200 grams పన్నీర్, 150 grams కీరా, 50 grams కర్రీ తీసుకున్నా. మన థర్డ్ మీల్ ప్రీ వర్కౌట్ మీల్ 50 grams కీరా, 50 grams రాజ్మా, 100 grams కర్డ్ తీసుకుని 1 hour గ్యాప్ ఇచ్చి జిమ్కి స్టార్ట్ అయిపోయా. ముందుగా వార్మప్ చేసుకున్నాను. ఈరోజు మన వర్కౌట్ వచ్చి చెస్ట్ అండ్ ట్రైసెప్. 2 సెట్లు పుషప్స్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేశాను. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. నువ్వు ఎప్పుడు కూడా నీ వర్కౌట్ మజిల్ మైండ్ కనెక్షన్తో చేయాలి మామ. ఏదో చేస్తున్నావు అని పేరుకి కాదు. అప్పుడే నీకు మజిల్ యాక్టివ్ అవుతుందో లేదో తెలుస్తుంది. మన సెకండ్ వర్కౌట్ వచ్చి ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఇది 20 kgsతో స్టార్ట్ చేశాను. 4 sets. ఈచ్ సెట్ స్టిల్ ఫెయిల్యూర్ వరకు చేశాను. మామ మీకు చిన్న సజెషన్, మీరు కనుక జిమ్ స్టార్ట్ చేస్తే డైలీ డబల్ మజిల్ గ్రూప్ ట్రైన్ చేస్తాకి ట్రై చేయండి. మన థర్డ్ వేరియేషన్ వచ్చి కేబుల్ క్రాస్ ఓవర్. ఇది కూడా 4 sets చేశాను, స్టిల్ ఫెయిల్యూర్ వరకు. డబల్ మజిల్ గ్రూప్ ఎందుకంటే నువ్వు డబల్ మజిల్ గ్రూప్ చేస్తే ఈచ్ మజిల్ వీక్కి 2 times ట్రైన్ అవుతుంది. నువ్వు సింగిల్ మజిల్ గ్రూప్ ట్రైన్ చేసి 7-8 వేరియేషన్ చేస్తాం కన్నా డబల్ మజిల్ గ్రూప్ ట్రైన్ చేసి వీక్కి 2 times ట్రైన్ చేస్తే నీ మజిల్ గ్రోత్ బాగుంటుంది. స్టార్టింగ్ తెలియక నేను తప్పు చేశాను, ఆ తప్పు మీరు చేయకూడదు. మన 4th వేరియేషన్ వచ్చి బార్ డిప్స్ చేస్తాం వల్ల స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది మామ. అలాగే ట్రైసెప్ మజిల్ కూడా లైట్గా యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్ అలాగో ట్రైసెప్ కాబట్టి బార్ డిప్స్ చేశాను. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చి ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఇది 3 kgs డంబుల్తో స్టిల్ ఫెయిల్యూర్ వరకు చేశాను. ఎప్పుడు కూడా ముందు చిన్న వెయిట్తో వార్మప్ చేసి తర్వాత పెద్ద వెయిట్లకి వెళ్ళాలి మామ. నెక్స్ట్ వేరియేషన్ ట్రైసెప్ పుష్ డౌన్. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఓవర్ హెడ్. మామ ఎప్పుడూ కూడా ఈగో లిఫ్టింగ్కి వెళ్ళొద్దు. నువ్వు ఎంత వెయిట్తో అయితే కరెక్ట్ పొజిషన్లో ప్రాపర్గా చేయగలుగుతున్నావో అంత వెయిట్తోనే చెయ్యి. వాడెవడో ఎక్కువ వెయిట్ వేస్తున్నాడు, మనం వేయలేకపోతున్నాం అన్న ఫీలింగ్తో చెయ్యికి ఎప్పుడు కూడా. ఆ నెక్స్ట్ వేరియేషన్ వచ్చి సింగిల్ హ్యాండ్ కేబుల్ ఎక్స్టెన్షన్. ఇది నా లాస్ట్ వేరియేషన్, అందుకే స్లోగా స్టిల్ ఫెయిల్యూర్ వరకు చేస్తున్నా. వర్కౌట్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి మన లాస్ట్ మీల్ 50 grams చిక్ పీస్, 50 grams రాజ్మా, 150 grams చపాతీ అండ్ 50 grams వెజ్ కర్రీ తీసుకున్నా. నేను ప్రజెంట్ 2400 calories డైట్ చేస్తున్నాను. మీకు కూడా ఈ డైట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు DM చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ మన బయోలో ఉంది.